ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి గేటు పక్కన స్వయంభుగా వెలిసిన మహాగణపతి బ్రహ్మోత్సవాలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇటు మహారాష్ట్ర గాని అటు నిజామాబాద్ గాని ఇచ్చోడ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. విగ్రహం దొరకడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. అది 1 year బ్యాక్ ఇట్లా టెంపుల్ కట్టడం వల్ల స్వయంభూ గణేష్ మందిరం కాబట్టి ఎవరైతే భక్తులు ఎలాంటి కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ త్వరలో నెరవేరబడతాయి. కావున ఇక్కడ ఈ భక్తులు ప్రతిరోజు ఈ రిమ్స్ కాలేజీలో ఉండే విద్యార్థులే కానీ అన్ని రకాల ఆదిలాబాద్లో గణేష్ ఆలయం అనేది ఎక్కడో ఒక మూలన ఒక 2 ఉండేది. ఈ విగ్రహము ఇక్కడ వెలిసిన నుండి ఈ మందిరం ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ రిమ్స్ ఆసుపత్రికి వచ్చే ఏదైతే రోగుల బంధువులు ఉంటారో వారు వచ్చేటప్పుడు ఎంతో బాధగా వస్తూ వారు మంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పోయేటప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ వల్లనే మా ఆరోగ్యం బాగుపడ్డదని సంతోషంగా పోతున్నారు. ఇదే ఈ ఆలయానికి మేము గత 12 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాము. ఈ ఆలయానికి నేను ప్రధాన కార్యదర్శిగా కూడా ఉంటున్నాను. ఈ 3 రోజులు ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించబడింది. ఇంతకుముందు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, హోమం ఉంటుంది. ఎల్లుండి పూర్ణాహుతితో మధ్యాహ్నము మహాప్రసాద వితరణతో కార్యక్రమం ముగిస్తుంది.